ఇక అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఫామ్ హౌస్ లో నిర్వహించే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలంతా రావాలని గులాబీబాస్ కేసీఆర్ ఫోన్ కాల్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ కాల్స్ కు కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించలేదని సమాచారం. మీటింగ్ కు ఎవరెవరు వస్తారనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. కాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండటంతో గులాబీ దళంలో టెన్షన్ నెలకొంది. ఇక కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఫామ్ హౌస్ లో నిర్వహించే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలంతా రావాలని గులాబీబాస్ కేసీఆర్ ఫోన్ కాల్స్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ కాల్స్ కు కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించలేదని సమాచారం. మీటింగ్ కు ఎవరెవరు వస్తారనే దానిపై అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. కాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండటంతో గులాబీ దళంలో టెన్షన్ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ అవుట్పుట్ వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యేల చేరికకి సంబంధించి ఇటీవల బీఆర్ఎస్ లో వరుసగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇటీవల కాంగ్రెస్ లో వెళ్లిపోతున్న నేపథ్యంలో గులాబీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ ని కాల్ఫర్ చేశారు. ఆ మీటింగ్ కి కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, ఆల్మోస్ట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, అదేవిధంగా చల్లం వెంకట్రావు, దానం నాగేందర్, ఈ విధంగా చెప్పుకుంటే 5గురు అఫీషియల్ గా ఇప్పటికే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక ముందు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అనే ఒక బలమైన వాదనలో రాజకీయ వర్గాల్లో తెలంగాణ రాజకీయాలు చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి ఒక బ్రేక్ పెట్టాలి, పార్టీ స్థితిగతుల్ని ప్రధానంగా చర్చించాలి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుందన్న పరిస్థితి దాని మీద ఒక మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి విభాగం మీద గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ మీటింగ్ హాజరు కావాలని చాలా స్పష్టంగా ఆయన పిలుపునిచ్చారు. కానీ ఎంతమంది హాజరవుతారు, కొంతమంది కేసీఆర్ స్పందించట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తుంది. కేసీఆర్ చేసిన ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందుబాటులో ఢిల్లీలో ఉన్నట్టుగా తెలిసింది. ఆయనకి అసలు మీటింగ్ గురించి సమాచారం కూడా లేదు అనే వాదన కూడా ఆయన బహిరంగానే చెప్పారనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు కొంత కన్ఫ్యూజింగ్ గా, అంటే ఈ మీటింగ్ సంబంధించిన తమకి పూర్తి సమాచారం లేదు అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. ఏదైనా ఈ మీటింగ్ మాత్రం చాలా అయితే వెంకట్, అసలు ఈ కేసీఆర్ మీటింగ్ సారాంశం ఏమనుకోవాలంటే ఎవరి మధ్యలో ఏముంది తెలుసుకునే ప్రయత్నం అని అనుకోవాలి ఈ మీటింగ్ కి? ఖచ్చితంగా వరుసగా ఎమ్మెల్యేలు వెళ్తున్న నేపథ్యంలో కొంత పార్టీలో క్యాడర్ కానీ పార్టీ నేతల్లో ఎమ్మెల్యేల్లో కొంత ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్టికులర్ క్యాడర్లు, ఎందుకంటే పార్టీ స్టాండ్ బలోపేతం అవడానికి కానీ లేదంటే విజయం సాధించడానికి కానీ కార్యకర్తల యొక్క ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ విల్లింగ్నెస్, స్ట్రాంగ్ పవర్ ఉంటుంది కార్యకర్తలకి. వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఏదైతే చేరికలు ఉన్నాయో, బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వెళ్తున్న చేరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా స్టాప్ చేయాల్సిన అవసరం ఉందని దానికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన మీటింగ్ ని ఆహ్వానించారు. కానీ ఈ మీటింగ్ కి ఎంతమంది ఎమ్మెల్యేలు అటెండ్ అవుతారు ఏంటి అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. కేసీఆర్ జనరల్గానే ఫామ్ హౌస్ లోనే కొన్ని మీటింగ్లు, రీసెంట్ టైమ్స్ లో ఫామ్ హౌస్ లోనే ఆయన కొన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తున్న పరిస్థితి చూసాం మనం. సో అదే క్రమంలో ఈ రోజు కూడా నిన్న బండి సంజయ్ కుమార్ వెళ్ళిపోవడం కానీ, అంతకు ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోవడం కానీ, అంతకు ముందు తెల్ల వెంకట కావచ్చు, లేదంటే దాన నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఈ విధంగా కొంతమంది వెళ్ళిపోతే నందిని చనిపోవడం వల్ల వచ్చినట్టు ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఆ సీట్ కూడా పోయిందంటే అఫ్ కోర్స్ 39 సీట్లతో ఆ లాస్ట్ ఎలక్షన్ 39 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ గా 5గురు వెళ్ళిపోయారు, కంటోన్మెంట్ సీట్ కోల్పోయారు. ఆల్మోస్ట్ 6గురు పోయారు. అంటే 33 మంది మాత్రం ఉన్నారు. వీరిలో కూడా చాలా మంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారని, కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు బలంగా చెప్తున్నారు. అంతేవిధంగా టీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో వీటికి ఖచ్చితంగా ఒక బ్రేక్ పెట్టాలి, ఒక పార్టీ నేతలకు కానీ కేడర్ కానీ ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ లో కేసీఆర్ ఈ మీటింగ్ ఆహ్వానించారు. ఈ మీటింగ్ ఎంతమంది అటెండ్ అవుతారు ఈ అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. కొందరైతే తమకు మీటింగ్ గురించి సమాచారం లేదని కూడా
బహిర్గతంగానే చెప్తున్న పరిస్థితి ఉంది. అది కన్ఫ్యూజన్ కారణం ఎవరు ఏంటి అనేది మాత్రం టీఆర్ఎస్ లో కూడా చర్చనీయాంశంగా మారింది పద్మ. అయితే వెంకట్, ఈ సమావేశం తర్వాత అంటే కాంగ్రెస్ తో ఎవరెవరు నిజంగా టచ్ లో ఉన్నారు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు. అంటే దీనికి ఈ మీటింగ్ అటెండ్ అయ్యేదాన్ని బట్టి ఖచ్చితంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలని పార్టీ అధినేతకి వివరించడం అనేది వాళ్ళ ఆ ఎమ్మెల్యేల యొక్క లక్ష్యంగా కర్తవ్యంగా భావిస్తూ ఉంటారు. ఆబ్వియస్ గా వాళ్ళకి తెలిసిన సమాచారం, మీటింగ్ లో వాళ్ళకి తెలిసిన సమాచారం ఆయనతో షేర్ చేసుకుంటారు. ఆయనకు కూడా కొంత ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, అంటే ఆయన అనునాయుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటారు కాబట్టి ఆయనకున్న ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ రెండు కూడా వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు టచ్ లో ఉన్నారు, ఎవరెవరు ఆ విధంగా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా ఈ మొత్తం ఎపిసోడ్ కి కారణం ఏంటంటే ఎమ్మెల్యే 5 ఎమ్మెల్యేలు చేరిపోవడం అంటే ఒక రీజన్ అయితే, అంతకు ముందు కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ 10 నుంచి 12 మంది 15 మంది దాకా రేవంత్ రెడ్డిని అంటే అఫ్ కోర్స్ అఫిషియల్ గా మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పినప్పుడు కూడా కొంత ఎప్పుడైతే కలిశారు గతంలో, అంటే ఆయన ముఖ్యమంత్రి అవగాహన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మర్యాదపూర్వకంగా కలిసిన క్రమంలో కొంతమంది ఏమన్నారంటే లేదు వీళ్ళు జాయిన్ అవడం కోసమే ఈ క్రమంలోనే ఆయన కలిశారు, వాళ్ళతో చర్చించడానికి వెళ్ళారు అనే ఒక చర్చ కూడా కొనసాగింది. కానీ ఎవరైతే కలిసారో వారందరూ అయితే ఇప్పటివరకు వెళ్ళిన పరిస్థితి అయితే లేదు. బట్ వెళ్తారు అనే వాదన మాత్రం ఇప్పటికి కూడా నడుస్తున్న నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ లో ఒక గందరగోళ పరిస్థితి వచ్చిందిగా మనం భావించాల్సి ఉంటుంది. వెళ్ళిన 5 కూడా కొంత స్ట్రాంగ్ క్యాండిడేట్స్ కావడం కూడా బీఆర్ఎస్ కి కొంత తలనొప్పిగానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానా నాగేంద్ర చాలా సీనియర్, సంజీవ్ కుమార్ వర్క్ 2 సార్లు చేశారు, కడియం సేస్ చాలా సీనియర్, పోచారం శ్రీనివాస్ రెడ్డిని చాలా దగ్గరగా ఉన్నటువంటి కేసీఆర్ కి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, లక్ష్మీపుత్రుడు అనే ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు కేసీఆర్. అటువంటి వ్యక్తి కూడా పార్టీని వీడటం అనేది, ఆ కేకే లాంటి సీనియర్ కేకే లాంటి వ్యక్తి కూడా పార్టీని వీడిపోవటం, ఆ విధంగా కొంతమంది ఏదైతే స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అయిపోయినారు. ఈ క్రమంలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకి ఏమైనా ఉందా, అటువంటి ఆలోచనలు చేయాలి అనే కాన్సెప్ట్ అనే ఒక వ్యూహం నేపథ్యంలో ఈ మీటింగ్ ని కనెక్ట్ చేసుకున్నారు. బట్ ఎంతమందికి ఈ మీటింగ్ కి ఉన్న 33 మందిలో ఎంతమంది అటెండ్ అవుతారు, ఎంతమంది సానుకూలంగా ఉంటారు, కేసీఆర్ చెప్పినటువంటి ఆయన చెప్పేటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన చెప్పేటువంటి ఒక సందేశాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తంగా అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ కేసు భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కూడా ఫోన్ కాల్కి కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించలేదని తెలుస్తోంది. అసలు ఈ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అన్న దానిపై అయితే చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తంగా ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితి నెలకొందని అనుకోవాలి. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కేసీఆర్ సమావేశానికి సంబంధించి చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.